నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే రాజు గారు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలనా కాలంలో మనకి అనేక అక్రమాలు, ల్యాండు, వైను, మైను అని ఇలా ఒక ప్రాసలో మనం మాట్లాడుకునేవాళ్ళం కదా. శాండ్, ముఖ్యంగా శాండ్. సో ఈ మైనింగ్కి సంబంధించి ఆ ప్రభుత్వ హయాంలో ఎవరైతే అక్రమాలకు పాల్పడ్డారో సేమ్ అదే బ్యాచ్కి మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో కూడా కొంతమంది అధికారులు సహకరించి మీకెందుకు మీరు చేసేసుకోండి, మేము ఉన్నాం కదా అని చెప్పేసి వెన్నుదన్నుగా నిలిచి అండాదండలు అందిస్తూ స్టిల్ ఇప్పటికి కూడా కొనసాగేలా చేస్తున్నారని చెప్పేసి అయితే కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. మరి మీరేమంటారు? మరి వీళ్ళని ఎలా గుర్తించాలి, వీళ్ళని ఏం చేయాలి, మీ విశ్లేషణ? మనకి కంచే చేను మేస్తే అని చెప్పని మనం పదే పదే వాడుతూ ఉంటాం కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో కంచే చేను మేస్తూ 5 సంవత్సరాల పాటు అంటే ప్రకృతి వనరుల్ని కాపాడాల్సిన పెద్దలు, ఆ కాపాడాల్సిన యంత్రాంగం ఇరువురు కొల్యూడయ్యి ఒక నెక్సస్గా మారి మైనింగు చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఉన్న ద్రవిడ యూనివర్సిటీ ప్రెమిసెస్లో అక్రమ గ్రానైట్ క్వారింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇందు గలడు అందులేడు ఎందెందు వెదికితే అందందే గలదు డబ్బు అని చెప్పని ప్రతి ప్రకృతి వనరుని అడ్డగోలు లూటీకి పాల్పడ్డారు. గ్రానైటు, సిలికా శాండు, క్వాడ్జ్, లాటరైటు, బాక్సైటు, గ్రావెలు, మట్టి, శాండు, ఇట్లా ఏది దొరికితే దాన్ని దోచేసుకున్నారు. ఈ దోపిడీ ఈ పరాకాష్ఠకు చేరింది. మాకు ఈ ప్రభుత్వం వద్దు, ఈ పాలకులు వద్దు, ఈ నాయకులు వద్దు అని చెప్పని ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి వచ్చి 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు. ప్రజలేం ఆశించారంటే ఈ ప్రకృతి వనరుల్ని ఈ స్థాయిలో లూటీ చేస్తూ ఉన్నారు. ప్రకృతి వనరైన ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు, భూములు ఆక్రమిస్తున్నారు, మైనింగ్ వనరులు మొత్తాన్ని దోచేసుకుంటూ ఉన్నారు. మేము మా తీర్పు ఇచ్చాం. ఇప్పుడు వచ్చిన ఈ ప్రభుత్వం వీళ్ళందరికీ ముక్కుతాళ్ళేసి ఇక ఈ దోపిడీని, ఈ అరాచకాలని, ఈ ఆక్రమణని, ఈ అతిక్రమణని కట్టడి చేస్తుందని ఆశించారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ప్రభుత్వం మారింది, యంత్రాంగం అదే యంత్రాంగం కొనసాగుతుంది కదా. అవును, అదే కదా. ఏ దొంగలైతే గతంలో వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్న దొంగతనాలకి సహకరిస్తూ వచ్చారో, బాహాటంగా ఆ దొంగతనాల్లో భుజం కలిపి వీళ్ళు భాగస్వాములు అయ్యారో అదే దొంగలు ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నారు. ఆ కొనసాగుతున్న పర్యవసానం ఒక కేస్ స్టడీ ఏంటి అంటే తూర్పుగోదావరి జిల్లా పత్తిపాడు నియోజకవర్గం. ఆ పత్తిపాడు నియోజకవర్గంలో లాటరైట్ క్వారీలు ఉన్నాయి అక్కడ. ఆ లాటరైట్ క్వారీల్లో ఆ రోజు ఈ మైనింగ్ విభాగంలో సీనియర్ పొజిషన్లో ఉన్న, కీలక స్థానంలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన మైనింగ్ అండ్ అటవీ శాఖ మంత్రి. అవును. ఆయన బినామీలుగా చలమణి అవుతున్న కొంతమంది అక్కడ లాటరైట్ క్వారింగ్ కోసం అనుమతులు తీసుకున్నారు. అయితే ఏంటంటే వాళ్ళకి అక్కడ ఏలు పెట్టడం కావాలి. ఓకే. అంటే వాళ్ళకి ఆ అనుమతులు తీసుకున్న క్వారీలో లాటరైట్ తవ్వకం లక్ష్యం కాదు, వాళ్ళ లక్ష్యం వేరే. వాళ్ళేంటి అక్కడ ఏలు పెట్టే సందు కావాలి, వాళ్ళకి ఆ ప్రాంతంలో పాగా వేయటం కావాలి. అక్కడ పాగా వేసి వాళ్ళకి అనుమతి దక్కిన ప్రాంతంలో బెస్ట్ క్వాలిటీ లాటరైట్ లేదు, లేకపోయినా వాళ్ళకేం అది పెద్ద ప్రాధాన్యత కాదు. ఆ వెనకున్న అటవీ ప్రాంతంలో కావాల్సినంతటి బెస్ట్ క్వాలిటీ లాటరైట్ ఉంది. దాన్ని తవ్వి ఈ ప్రాంతంలో తవ్వినట్టుగా ఇక్కడికి డంప్ చేసి ఇక్కడ నుంచి దాన్ని ఎగుమతి చేయటం మొదలుపెట్టారు. ఇదే సందర్భంలో దీని పక్కన 90 హెక్టార్లలో వేరే ఇంకొక కంపెనీకి సంబంధించిన క్వారీ ఉంది. అందులో బెస్ట్ క్వాలిటీ లాటరైట్ దొరుకుతుంది.
వీళ్ళకి అధికారం ఉంది, వ్యవస్థలు ఉన్నాయి కదా. ఆ కంపెనీ వాళ్ళని బెదిరించేశారు, 70 కోట్లు ఫైన్ వేశారు వాళ్ళ మీద. వాళ్ళు ఆ ఫైన్ కట్టలేని పరిస్థితి, దాన్ని సాగ్గా చూపించి ఆ మైన్ మూసేశారు. మూసేసావు మైను, ఆ యాజమాన్యానికి మూసేశారు. వీళ్ళు మైనింగ్ కొనసాగించారు దాంట్లో. అంటే ప్రభుత్వం ద్వారా మూసేయించబడ్డ మైన్లో వీళ్ళు తవ్వకాలు జరిపి దాన్ని తీసుకొచ్చి ఈ క్వాలిటీ లేని మైన్ ప్రాంతంలో తవ్వకాన్ని జరిపినట్టుగా డంప్ ఇక్కడ చేసి ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మనకి ఇదంతా చూస్తే ఒక అంశం గుర్తు రావాలి. గాలి జనార్దన్ రెడ్డి ఓబులాపురం మైనింగ్ పేరిట అనుమతులు తీసుకొని కర్ణాటక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులు చెరిపేసి కర్ణాటక ప్రాంతంలో మైనింగ్ చేసి అనుమతులు ఒక దగ్గర, మైనింగ్ విస్తృతంగా అన్ని ప్రాంతాల్లో విస్తరించేసి మనం ఈ మధ్య చాలా సందర్భాల్లో విన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో గుంటూరు సమీపంలో ఒక 5 ఎకరాల అసైన్మెంట్ ల్యాండ్ తీసుకొని ఒక 5 ఎకరాలకి గ్రావెల్ తవ్వకం కోసం అనుమతులు తీసుకుంటారు. ఆ పక్కనే అసైన్మెంట్ ల్యాండ్లు ఉంటాయి. ఈ 5 ఎకరాలు ఎన్నాళ్ళు ఉండా ఇది అవ్వదు, ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న భూములన్నింటిలో తవ్వకాలు చేస్తూ ఉంటారు కాబట్టి. అనుమతి ఏమో 5 ఎకరాలకు ఉంటుంది. ఇది ఎప్పుడు రిజర్వ్స్ అట్లాగే ఉంటుంటాయి. మనం చిన్నప్పుడు గోళీలు ఆడేటప్పుడు కొట్టుడు గోళీ కాపాడుకోవాలనేవాళ్ళు. కొట్టుడు గోలు అంటే ఉంటే మళ్ళీ ఎన్ని గోళీలు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు అని చెప్పని. అట్లాగే ఈ 5 ఎకరాలు దీంట్లో గ్రావెలు సేఫ్గా ఉన్నంత వరకు ఆ చుట్టుపక్కల ఎన్ని ఎకరాలైనా దోచేసుకోవచ్చు. సేమ్ ఇదే విధానాన్ని అప్లై చేసి ఈ పత్తిపాడు నియోజకవర్గంలో కూడా ఈ క్వాలిటీ లేని మైన్ ఒకటి లీజుకు తీసుకొని ఒక పక్క అటవీ భూములు, ఓ పక్క పక్కనున్న మైనాలని ఎల్లగొట్టి దాంట్లో నుంచి తవ్వి ఈ క్వాలిటీ లేని భూమిలో ఈ మైన్ రిజర్వ్స్ మొత్తం తవ్వినట్టుగా డంప్ చేసి అమ్ముకుంటా ఉన్నారు. ఇది ఎన్డీఏ ప్రభుత్వ నోటీస్కి వెళ్ళింది. వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా దాని మీద విచారణ చేయండి అని చెప్పని ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడ ఈ విచారణ చేసేది ఎవరు? మైనింగ్ విజిలెన్స్ అధికారులు. 5 ఏళ్ల పాటు వీళ్ళతో భుజం కలిపి దోపిడీకి పాల్పడ్డ సేమ్ అధికార వ్యవస్థే కదా. ఖచ్చితంగా అదే వ్యవస్థ కొనసాగుతూ ఉంది కదా. వీళ్ళు ఏం చేశారు? వెళ్ళారు, విచారణ చేసినట్టుగా నటించారు. అబ్బేబ్బే ఇక్కడ ఏం లేవు సార్, అసలు ఆ ఉల్లంఘనలే లేవు సార్, అంతా చాలా సక్రమంగా జరుగుతుంది సార్ అని చెప్పని ఒక రిపోర్ట్ ఇచ్చేశారు. దాంతో ఏమైపోయింది? ఇప్పుడు అంతకుముందు చాటుగా దొంగతనంగా దోపిడీ చేశారు. ఎప్పుడైతే ఇక్కడ ఏమీ లేదు అంతా సజావుగా ఉందని చెప్పి నీ రిపోర్ట్ వెళ్ళిందో ఇప్పుడు బాహాటంగానే దోపిడీకి పాల్పడతా ఉన్నారు. అంటే మనం ఎప్పుడో విన్న గాలి జనార్దన్ రెడ్డి స్టోరీ ఎన్డీఏ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా వైసీపీ నాయకులు మళ్ళీ అది కూడా రిపీట్ చేసి చూపిస్తూ ఉన్నారు. మరి ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి వాళ్ళ ఇంటెగ్రిటీ సమస్య కదా. ఇక్కడ మనం ఇక్కడ వైసీపీ నాయకులే ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో కూడా వాళ్లే మాయ చేసి మభ్యపెట్టి అధికార వ్యవస్థని ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రభుత్వ అభీష్టానికి వ్యతిరేకంగా తమ దోపిడీకి సహకరించే విధంగా వాళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు అని అంటే ఖచ్చితంగా ఇక్కడ ఆ కన్సర్న్డ్ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క క్షణం కూడా వాళ్ళ విధిలో కొనసాగడానికి వీల్లేదు. ఇక్కడ నాకు ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు మైనింగ్ వెంకటరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు, ఆడో చోట ఏడో చోట 3-4 ఇళ్ళు ఉంటే ప్రతిదానికే నోటీసులు అంటే ఇచ్చారు. ఇప్పుడు తాజాగా 17A ప్రకారం కూడా అనుమతి తీసుకున్నారంటున్నారు విచారణ చేయడానికి. అంటే ఇలాంటి పరిస్థితి కళ్ళ ముందు కనిపిస్తూ కూడా మళ్ళీ అదే మైనింగ్ డిపార్ట్మెంట్లో వాళ్ళు అదే పని చేస్తున్నారు. వెంకటరెడ్డి లాంటి ఒక ఉదాహరణ కనిపిస్తున్నా కానీ ఇలా చేస్తున్నారంటే మరి ఏమనుకోవాలి? ఇక్కడ నా ఉద్దేశ ప్రకారం అయితే రెవెన్యూ, ఫారెస్ట్, మైనింగ్ 3 డిపార్ట్మెంట్ని కలిపి విచారణ చేయించాలి. ఒక్క మైనింగ్ అధికారుల మీద పెడితే ఇక్కడ గమనించుకుంటే మనం ఇదే మైనింగ్ అధికారులు నెల్లూరు జిల్లాలో అక్కడ మైని యజమానుల్ని తరివేసి వైసీపీ నాయకులు క్వాడ్జ్ మైన్స్ ఆక్రమించి వాళ్ళకి మీకు 100 రూపాయలు చొప్పున ఇస్తాం,
బయట మేము 1400లకు అమ్ముకుంటాం టన్ను క్వింటా అని చెప్పని బెదిరించి ఏ రకంగా క్వాడ్జీ తవ్వుకుంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి అక్కడికి వెళ్ళి నిరసన తెలపడానికి ప్రయత్నం చేస్తే ఆయన్ని చాప చుట్టినట్టుగా ఉండ చుట్టి పోలీసుల చేత బలవంతాన తరలించి వాళ్ళ మైనింగ్ కొనసాగించుకున్న తీరు చూసాం మనం. ఈ విధమైన బాహాటపు దోపిడీకి సహకరించిన ఆ దోపిడీలో భాగస్వాములయ్యి ఈ నాయకులకు రూపాయి దక్కితే వీళ్ళు కూడా ఒక పావులో దక్కించుకుంటా వచ్చిన ఈ అధికారాన్ని అడ్డం పెట్టి ఈ గడ్డి తినడానికి అలవాటు పడ్డ అధికారులు ఇప్పుడు మీరు నిజాయితీగా పనిచేయండి, దోపిడీని అడ్డుకోండి అంటే వీళ్ళు ఎందుకు సహకరిస్తారు? వీళ్ళు చక్కగా దొంగలకి కితాబులు ఇస్తూ ఉన్నారు. దొంగతనమే జరగలేదు అని చెప్పని వీళ్ళే నిర్ధారణ చేస్తూ ఉన్నారు. కానీ యథేచ్ఛగా దొంగతనం జరిగిపోతూనే ఉంది, యథేచ్ఛగా ప్రకృతి వనరులు లూటీ జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంలో మైనింగ్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు మరింత క్రియాశీలకంగా వర్క్ చేయాలి, అన్ని విభాగాల్ని సమన్వయం చేయాలి. ఈ తప్పులకు పాల్పడ్డ ఏ అధికారిని కూడా ఒక్క క్షణం కూడా వాళ్ళ విధిలో కొనసాగనివ్వడానికి వీల్లేదు. అట్లాగే ఈ అక్రమాలకి అరాచకాలకి పాల్పడుతున్న వైసీపీ నాయకులకి ప్రజలు వాళ్ళని ఓడించిన ఈ ప్రభుత్వంలో కూడా మా దోపిడీకి అడ్డుకట్ట వేసేవాళ్ళు లేడు అని చెప్పనే ఈ బాడపు బతికింపుని కట్టడి చేసి తీరాలి.